Good evening, Andy. Before starting today's Hindu analysis, let me wish you all a very happy Christmas and very happy Vaikunta Ekadasi and very happy Geeta Jayanti and మూడు ఫెస్టివల్స్ మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఐ విష్ యూ ఆల్ వెరీ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ అండి ఇన్ యువర్ లైఫ్. మీ గోల్స్ అన్నీ అచీవ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నౌ ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి సెంటర్ మే యాక్సెప్ట్ సూమీస్ సీజ్ ఫైర్ ఆఫర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 3. ఈరోజు మీరు చాలా విషయాలు కొత్తవి నేర్చుకుంటారు. అనాలిసిస్ కంప్లీట్గా చూడండి. అనాలిసిస్లో మీకు డీటెయిల్డ్గా అన్ని విషయాలు అర్థమవుతాయి. అండ్ నౌ బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒక్కసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడతాను. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తుంది? డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఇస్తాము. ఎవ్రీడే ఎడిటోరియల్స్ ఏవైతే ఈ వీడియోలో కవర్ చేయట్లేదో అది ఓన్లీ పెయిడ్ వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తాం. దాంతోపాటు మెయిన్స్ సెషన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్స్ సెషన్స్ అనేవి కండక్ట్ అవుతాయి. ఎంసీక్యూ సెషన్స్లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే హిందూలో కాకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ దాంతోపాటు బీబీసీ కానీ గార్డియన్ నుంచి కానీ వేరియస్ రిసోర్సెస్ నుంచి నేను క్వశ్చన్స్ పిక్ చేసి నేను వేరియస్ కాన్సెప్ట్స్ పిక్ చేసి దాన్ని ఎంసీక్యూస్గా మార్చి మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ కాంప్రహెన్సివ్గా మీ కరెంట్ అఫైర్స్ ఇది కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్స్లో ఏం చెప్తాను అంటే ఆ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో ఏదో ఒక టాపిక్ మీద నేను ఎవ్రీ సండే మెయిన్స్ కండక్ట్ చేస్తానండి. ఆ టాపిక్ మీద నేను ఏం చేస్తాను డీటెయిల్డ్గా దాన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్స్ క్వశ్చన్ ఎలా రావచ్చు, దాన్ని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, 1 లేదా 2 కాన్సెప్ట్స్ అండి ఏవైతే ఎక్కువ వస్తున్నాయో. ఇప్పుడు ఫామ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయి. దాంతోపాటు మనకి తర్వాత లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వస్తున్నాయి. దాంతోపాటు ఇండియా యూఎస్ రిలేషన్స్ మీద వస్తున్నాయి. సో వీటి గురించి కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తాను. మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది, దాన్ని మీరు ఎలా ఆన్సర్ చేయాలి. సో బిట్వీన్ లైన్స్ మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. నెక్స్ట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఇంకేం వస్తుందంటే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన యాప్లో కండక్ట్ చేస్తాము. మీరు ఆ టెస్ట్ రాస్తే మీకు ఏం జరుగుతుంది, మీరు ఎక్కడున్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, కరెంట్ అఫైర్స్ మీ స్థానం ఎంత అని మీకు తెలియడం అనేది జరుగుతుంది. ప్రిపరేషన్ మీరు ఎంతవరకు బాగా చేయగలుగుతున్నారని మీకు తెలియడం అనేది జరుగుతుంది. సో ఇన్ని యూజ్ ఉన్నాయి అండ్ ఇవన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మీరు ఒక్కసారి జాయిన్ అయితే మీకు జాబ్ వచ్చేంతకాలం మీరు ఎన్నాళ్ళు చదువుకోవాలంటే ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఐ వాంట్ నాలెడ్జ్, ఐ వాంట్ టు వాచ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్, మీరు చక్కగా ఇవన్నింటికి మీకు యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? సో ఫీజు ఎంత సార్ అంటే ప్రజెంట్ 8,000 రూపాయలమ్మా. ఇది ఎంత అవుతుంది అంటే 10,000 రూపాయలు అవుతుంది. 8,000 రూపాయలు కూడా 1వ తారీఖు నుంచి అండి, జాన్ 1 నుంచి 10,000 అవుతుంది. 8,000 రూపాయలు కూడా మీరు దీది కట్టక్కర్లేదు. మీరు 2,000 నెలకి చెప్పున కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు చక్కగా. రైట్, ఆలోచించండి, మంచి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్సు చూడండి. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో మోడర్న్ హిస్టరీ కూడా నేనే చెప్తాను. చాలా కథల రూపంలో చాలా ఓపిక్గా ఇన్డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. జస్ట్ 3,000 రూపీస్ అండి మోడర్న్ హిస్టరీ. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నాం. నెక్స్ట్ తర్వాత చెప్తాను చూడండి. నెక్స్ట్ ఏంటి అంటే మీరు యాంథ్రపాలజీ ఏదైతే ఉంటుందో యాంథ్రపాలజీ కూడా నేనే చెప్తానండి. చక్కగా యాంథ్రపాలజీ 20,000 ఫీజు. ఈ 20,000 కూడా ఎంత కాబడుతుంది అంటే 25,000 అవుతుంది 1వ తారీఖు నుంచి. సో నెలకి చక్కగా 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. అర్థమైందా? ఒకేసారి కట్టక్కర్లేదు. 20,000 నెలకి చక్కగా 5,000 చొప్పున కూడా కట్టుకొని యాంథ్రపాలజీ జాయిన్ అవ్వచ్చు. ఆలోచించండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. నా సపోర్ట్ ఉంటుంది. డౌట్ క్లియరెన్స్ ఇవన్నీ ఎంసీక్యూ సెషన్స్ మెయిన్ సెషన్స్ లైవ్ అవుతాయండి. సో డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు గైడెన్స్ అనేది లభిస్తుంది. ఆలోచించండి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అండ్ నౌ ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని అనలైజ్ చేద్దామో. దీన్ని అనలైజ్ చేసే ముందు దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను. బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత ఈరోజు న్యూస్లోకి ఏమొచ్చిందో అది చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇన్సర్జెన్సీ ఇన్ నాగాలాండ్. నాగాలాండ్లో ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని గురించి మనం మాట్లాడదాం. చూడండి అమ్మ ఒకసారి. మీ అందరికీ నాగాలాండ్ అంటే ఏంటో తెలుసు. నాగాలాండ్ ఏ స్టేట్ అండి? నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి సిక్కిం ప్లస్ 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కలిపి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనడం అనేది జరుగుతుంది. రైట్, సో ఈ 7 సిస్టర్స్ ఆఫ్ ఇదేదైతే ఉంటుందో ఈ 7 ఒకటేంటి? నాగాలాండ్.
సో నాగాలాండ్లో ఇన్సర్జెన్సీ జరుగుతుంది. ఫస్ట్ ఇన్సర్జెన్సీ అర్థం ఏంటి? ఇన్సర్జెన్సీ అంటే అర్థం ఏంటి అంటే ఆర్మ్డ్ అప్రైజింగ్ అండి. అంటే స్టేట్ ఏదైతే ఉంటుందో, అంటే గవర్నమెంట్, స్టేట్ మీన్స్ అక్కడ రాష్ట్రం కాదు, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి తాలూకా సావరెంటీ, సార్వభౌమత్వం మీద వీళ్ళు తిరగబడతారు. గవర్నమెంట్కి కంప్లీట్గా మేము లొంగుండము అని చెప్తారు, రైట్? సో గవర్నమెంట్ మీద తిరగబడ్డం ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్సర్జెన్సీ. ఆర్మ్డ్ అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో, మిలిటెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉంటుందో, వేర్పాటువాదం ఏదైతే ఉంటుందో, సెపరేటిజం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ ఇన్సర్జెన్సీ యొక్క లక్ష్యాలు. ఇప్పుడు చూద్దాం అసలు ఇన్సర్జెన్సీ నాగాలాండ్లో ఎందుకు ఉంది. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ అన్నింటిలోని ఇన్సర్జెన్సీ ఉంటుంది. ముఖ్యంగా సివియర్ ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటిలోని కల్లా నాగాలాండ్ ఒకటి, అస్సాం ఒకటి. ఈరోజు మనం అస్సాంలో మాట్లాడుకోవట్లేదు, నాగాలాండ్ తాలూకు ఇన్సర్జెన్సీ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీకు హిస్టరీతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఎప్పుడైతే మన ఇండియా ఒక కాలనీగా ఉండేదో, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన దేశాన్ని పరిపాలిస్తున్నారో, 1947 వరకు మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కదా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే 1826లో 1826లో బ్రిటిష్ వాళ్ళు అస్సాంని ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. అస్సాంని ఆక్యుపై చేస్తారండి. లేటర్ వీళ్ళు అస్సాం నుంచి ఎటువైపు మోగుతారు అంటే ఈస్టర్న్ సైడ్ వెళ్ళి నాగా హిల్స్ ఏవైతే ఉంటాయో మెల్లమెల్లగా నాగా హిల్స్ మీద కూడా వాటి తాలూకా ఆధిపత్యం అనేది మొదలవుతుంది. నాగా హిల్స్ని కూడా బ్రిటిష్ టెరిటరీస్లోకి ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆల్వేస్ ట్రై టు ఎక్స్టెండ్ దేర్ బౌండరీస్. వాళ్ళు ఎప్పుడు ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్తో, సామ్రాజ్యవాదంతో ఉండేవాళ్ళు. డిఫరెంట్ బౌండరీస్ టెరిటరీస్ని ఆక్రమించుకోవాలనే దీంతో ఉండేవారు. సో మొదట ఎక్కడ దేన్ని ఆక్రమించుకున్నారు? అస్సాంని ఆక్రమించుకున్నారు. తర్వాత ఈస్టర్న్ సైడ్ వెళ్ళారు, నాగా హిల్స్ ఏదైతే ఉంటుందో నాగా హిల్స్ని ఆక్రమించుకున్నారు. తర్వాత ఇంకా బౌండరీస్ని ఆక్రమించుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఇదంతా నాగాలాండ్ పీపుల్ ఎవరైతే ఉంటారో నాగాలాండ్ పీపుల్కి నచ్చట్లేదు. దే వాంట్ టు కౌంటర్ బ్రిటిష్ వాళ్ళని కౌంటర్ చేయాలనిపించింది. సో 1918లో 1918లో మీకు ఏం చేశారు అంటే నాగా క్లబ్ అనేటటువంటి ఒక క్లబ్ని ఫామ్ చేయడం అని. తర్వాత ఈ నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో, నాగా అంటే ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ ఒక హైయెస్ట్ మెజారిటీ ఉన్నటువంటి ఒక ట్రైబ్ అండి, ఒక తెగ వాళ్ళు, రైట్? వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ మీద స్వతంత్రం కోసం పోరాడడం అనేది జరుగుతుంది. వీళ్ళు 1929లో సైమన్ కమిషన్ ఏదైతే ఉంటుందో, సైమన్ కమిషన్ యొక్క ఇదేదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది చేస్తారండి. సైమన్ కమిషన్కి ఎదురెళ్ళి చెప్తారు, ఏంటి మా తాలూకా సావరెంటీ మాకు వదిలేయండి, ఏన్షియంట్ టైమ్స్లో మేము ఎలా బతికామో మా తాలూకా అడ్మినిస్ట్రేషన్ మేమే చూసుకుంటామని చెప్పి సైమన్ కమిషన్కి వీళ్ళ సావరెంటీ గురించి వీళ్ళు ఎద్దేవా చేయడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ 1946లో 1946లో వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఇంకొద్ది ఏళ్లలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేస్తుంది అని అర్థమైంది. సో దెన్ ఎవరండి ఇక్కడ హీరో పేరు? ఏజెడ్ ఫిజో. ఈయన గారు ఏం స్టార్ట్ చేశారు అంటే నాగా నేషనల్ కౌన్సిల్ అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. ఈయన తాలూకా లక్ష్యం ఏంటి? నాగా నేషనల్ కౌన్సిల్ యొక్క లక్ష్యం ఏంటి అంటే టు ఫార్మ్ ఏ సెపరేట్ అండ్ సావరెన్ స్టేట్ కాల్డ్ నాగాలిం. నాగాలిం అనేటటువంటి ఒక కంట్రీ, స్టేట్ అంటే అక్కడ ఏంటి అంటే కంట్రీ అని అర్థం అండి, నేషన్ అని అర్థం. ఒక సావరెన్ కంట్రీ అనేది ఏర్పాటు చేసుకోవాలి, భారతదేశంతో కలిపి ఉండకూడదు అనేటటువంటి లక్ష్యంతో ఇది పెట్టడం అనేది నాగా నేషనల్ కౌన్సిల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ లేటర్ మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఎన్ఎన్సీతో సంప్రదింపులు జరగడం అనేది జరిగింది. ఎందుకు అంటే భారత యూనియన్లోకి, ఇండియన్ యూనియన్లోకి ఈ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాగా ట్రైబ్స్ ఉన్నటువంటి టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేద్దామని వీళ్ళు చాలా ఎన్ఎన్సీ వాళ్ళు చాలా డిమాండ్స్ చేశారండి. ఏం చేశారు? మాకంటూ సెపరేట్ లెజిస్లేచర్ కావాలి, మాకంటూ సెపరేట్ ఎగ్జిక్యూటివ్ న్యాయ వ్యవస్థ కావాలి, దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ కావాలి, దాంతోపాటు జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది సెపరేట్గా కావాలి, మాకు ఒక ఫ్లాగ్ కావాలి, మాకు ఒక కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, మా కాన్స్టిట్యూషన్ మేమే ఫామ్ చేసుకుంటాం అని చెప్పి అనడం అనేది జరిగింది. మన ఇండియన్ గవర్నమెంట్ మీరన్నీ చేసుకుంటే మరి ఇండియన్ యూనియన్లో కలిసి ఏంటయ్యా మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడిగింది. అప్పుడు ఏం చేశారు? ఇండియా కెన్ యాక్ట్ యాజ్ ఏ గార్డియన్ స్టేట్, అంటే మమ్మల్ని సంరక్షించేటటువంటి స్టేట్ ఏదైతే ఉంటుందో అలా యాక్ట్ చేయండి, మాకు సంబంధించినవన్నీ మేమే చూసుకుంటాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎవరు చెప్పారండి? మన తాలూకా ఫిజో చెప్పడం అనేది జరిగింది.
నాగా నేషనల్ కౌన్సిల్ చెప్పడం అనేది జరిగింది. బట్ సూన్ ఆఫ్టర్ మన తాలూకా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఇది చేయలేదు. ఫిజోని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాయి. నాగా నేషనల్ కౌన్సిల్ని ఇగ్నోర్ చేయడం అనేది మొదలుపెట్టింది. అండ్ ఇండియా నాగాలాండ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇండియన్ యూనియన్లో కలిపేసుకుందామని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. సో దానికోసం పీపుల్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ నాయకులతో పని ఏంటి, పీపుల్ని అట్రాక్ట్ చేద్దామని చెప్పి సెవరల్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, అంటే మామూలుగా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది సాధ్యపడేలా చేయడం అనేది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన తాలూకా నాగాలాండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే సెపరేట్ స్టేట్ కావాలి, సెపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పి అండం అనేది జరిగింది. నాట్ ఫిజో అండి. ఫిజో ఈజ్ స్ట్రైవింగ్ ఫర్ నాగాలిం అనేది కొత్త కంట్రీ ఆయనకు కావాలి. సెపరేట్ స్టేట్ ఎవరు కోరుకున్నారు, అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వేత్తలు కానీ విజ్ఞానులు కానీ స్కాలర్స్ కానీ కోరుకున్నారు. సో అందుకోసం అని వాళ్ళ డిమాండ్కి తగినట్టుగా 1963లో అస్సాం నుంచి నాగాలాండ్ బయటకు వచ్చి నాగాలాండ్ ఒక సెపరేట్ స్టేట్గా మారడం అనేది జరిగింది. భారత ప్రభుత్వం ఏం చేసింది, నాగాలాండ్ని ఒక సెపరేట్ రాష్ట్రంగా, ఒక ప్రత్యేక రాష్ట్రంగా మార్చడం అనేది జరిగింది. వాళ్ళ డిమాండ్ అనేది ఇది చేసింది. పీపుల్ ఆర్ హ్యాపీ, పీపుల్ ఆర్ డెవలపింగ్, పీపుల్ ఆర్ ఎడ్యుకేటింగ్ అండ్ పీపుల్ ఆర్ ప్రాస్పరింగ్. రైట్. ఇప్పుడు ఏం జరిగింది, మన తాలూకా నాగా నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దానికి చిరాకు పుట్టిందండి. రైట్. దానికి చిరాకు పుట్టడం అనేది జరిగింది. సో ఇంతకు ముందు నాగా నేషనల్ కౌన్సిల్ 1951లో ఏం చేసింది అంటే, చూడండి అమ్మ జాగ్రత్తగా, 1951లో నాగా నేషనల్ కౌన్సిల్ చేసిన పని ఏంటంటే వాళ్ళు మేము ఇండిపెండెంట్ అని చెప్పి ప్రకటించుకున్నారండి. మాకు స్వతంత్రం, మేము భారత యూనియన్తో భాగం కాదు అని ప్రకటించుకున్నారు. 1951లో వాళ్ళు ఏకంగా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో రెఫరెండం ఏదైతే ఉంటుందో రెఫరెండం కూడా కండక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ప్రజల చేతికి నిర్ణయం వదిలేస్తారండి. రైట్. రెఫరెండంలో 99% ఆఫ్ నాగా పీపుల్ 1951లో చేస్తే చెప్తున్నాను, 99% ఆఫ్ నాగా పీపుల్ దే డిమాండెడ్ ఫర్ ఇండిపెండెంట్ నాగా స్టేట్. వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ నాగా స్టేట్, నాగా స్టేట్ మీన్ ఇక్కడ నాగా నేషన్ అండి, కొత్త రాష్ట్రం కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. రైట్. సో వీళ్ళు ఏవైతే ఉన్నారో మన తాలూకా ఎన్ఎన్సీ ఏదైతే ఉంటుందో నాగా నేషనల్ కౌన్సిల్, ఇది త్వరగానే ఏం చేసింది అంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దే ఫార్మ్డ్ ఏ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అనేటటువంటిది, అంటే అండర్ గ్రౌండ్లో ఒక గవర్నమెంట్, సెపరేట్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. ఆ గవర్నమెంట్ పేరు ఏంటి అంటే ఎన్ఎఫ్జి, అండర్ గ్రౌండ్ నాగా ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే నాగా ఫెడరల్ గవర్నమెంట్ని స్టార్ట్ చేసింది. దాంతోపాటు ఏం చేశారు, నాగా ఫెడరల్ ఆర్మీ అనేటటువంటిది కూడా, సెపరేట్ ఆర్మీ అనేది కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ రెండు ఫామ్ అవ్వడం అనేది జరిగింది. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఇండియాకి కోపం వచ్చిందండి. ఎవరి మీద, ఎన్ఎన్సీ మీద. ఈ నాగా ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, నాగా ఫెడరల్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దానికి అటాక్గా గవర్నమెంట్ ఏం చేసింది, ఒక ఆర్మీని పంపించడం అనేది జరిగింది. ఒక సైనిక చర్య ద్వారా ఏం చేశారు, ఈ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఈ అప్రైజింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అణిచివేయడం అనేది జరిగింది. ఎప్పుడమ్మా, 1958లో. సో అప్రైజింగ్ అనే దాన్ని ఇది చేసి, సో ఇలాంటివి జరగకుండా 1958లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటి అంటే ఆఫ్స్పా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చారండి. రైట్. గుర్తుపెట్టుకోండి, ఆఫ్స్పా ఎప్పుడు వచ్చింది, 1958లో, ఆఫ్టర్ నాగాలాండ్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాని తర్వాత రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ వరకు మీకు నాగా నేషనల్ ఎన్ఎన్సీ ఏదైతే ఉంటుందో దీని గురించి కంప్లీట్గా తెలుసుకున్నారు. ఇప్పుడు వాట్ ఈజ్ దిస్ ఇంపార్టెంట్ వన్, ఎన్ఎస్సిఎన్ అండి, నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. దీని సంగతి ఏంటో చూద్దాము. మనకిప్పుడు ముందేం చెప్పుకున్నాము, ముందున్నది నాగా నేషనల్ కౌన్సిల్ ఉంది. చూడండి జాగ్రత్తగా, నాగా నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దీని గవర్నమెంట్ ఎప్పుడైతే ఇగ్నోర్ చేయడం అనేది మొదలుపెట్టిందో, ఈ నాగా నేషనల్ కౌన్సిల్ అనేది షిల్లాంగ్ అకార్డ్ అనేది చేసుకుంది. ఎవరితో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. ఈ షిల్లాంగ్ అకార్డ్లో భాగంగా ఏం చేశారు అంటే ది డిజాల్వ్డ్ ఎన్ఎన్సీ అండ్ ఎన్ఎఫ్జి ఏదైతే ఉంటుందో వీటిని డిజాల్వ్ చేశారు. అంటే ఇవి మరి పని చేయవు, వాటిని ఇన్యాక్టివ్ చేశారు. ఎన్ఎన్సీ అంటే ఏంటండి, మళ్ళీ చెప్తున్నా, నాగా నేషనల్ కౌన్సిల్. ఎన్ఎఫ్జి అంటే ఏంటండి, నాగా ఫెడరల్ గవర్నమెంట్. అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అన్నాం కదా, ఈ రెండింటిని డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను చూడండి. మళ్ళీ
ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కొంతమంది ఎన్ఎన్సీ సభ్యులకి నచ్చలేదు. దే సెపరేట్లీ కేమ్ అవుట్ ఆఫ్ ఎన్ఎన్సీ అండ్ దే స్టార్టెడ్ ఏ న్యూ ఇన్స్టిట్యూషన్ కాల్డ్, న్యూ మిలిటెంట్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్, న్యూ ఇన్సర్జెంట్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ ఎన్ఎస్సిఎన్. ఎన్ఎస్సిఎన్ అనేది స్టార్ట్ చేశారు. ఎన్ఎస్సిఎన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1980లో నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దేనికోసం, షిల్లాంగ్ అకార్డుకి అసంతృప్తిగా వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది. నెక్స్ట్, ఎన్ఎస్సిఎన్ తర్వాత 1988లో ఇంటర్నల్ క్లాషెస్ వల్ల ఏం జరిగింది అంటే ఎన్ఎస్సిఎన్ 2 రకాలుగా విడిపోయిందండి, 2 గ్రూప్స్గా విడిపోయింది. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కే అంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కప్లాంగ్ అనేటటువంటి వ్యక్తి లీడర్షిప్లో ఎన్ఎస్సిఎన్ కే ఫార్ములేట్ చేసింది. దాంతోపాటు ఎన్ఎస్సిఎన్ ఐఎం అండి, దిస్ ఈజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఇసాక్ అండ్ మొవయా. అయితే చూడండి, ఈ 2 ఆర్గనైజేషన్స్, ఈ 2 గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వీటి లక్ష్యం ఏంటి, బోత్ ఎన్ఎస్సిఎన్ కే అండ్ ఎన్ఎస్సిఎన్ ఐఎం యొక్క లక్ష్యం వీళ్ళకు కూడా నాగాలిం కావాలి, సెపరేట్ స్టేట్ కావాలి. దీనికి గ్రేటర్ నాగాలిం అని పేరు పెట్టుకున్నారులేండి. ఎందుకంటే ఈ గ్రేటర్ నాగాలిం వాళ్ళు ఏదైతే సెపరేట్ కంట్రీ కావాలనుకుంటున్నారో దట్ ఇంక్లూడ్స్ టెరిటరీస్ ఇన్ ఇండియా, భారతదేశంలోని, దాంతోపాటు మన మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్లో కూడా కలిపి ఏకంగా 1,20,000 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది నాగాలిం అండర్లో ఉంటుంది అని చెప్పి వీళ్ళ భావన. కానీ నిజంగా అసలుగా నాగాలాండే ఎంత ఉంటుంది, మన నాగాలాండ్ స్టేట్ తాలూకా ఏరియా జస్ట్ 16,000 స్క్వేర్ కిలోమీటర్స్. జస్ట్ ఇట్ ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ బోత్ ద కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి. అర్థమైందా? సో ఆలోచించండి, మీకు క్లియర్గా ఇక్కడి వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో వీళ్ళ తాలూకా డిమాండ్స్ అనేవి చాలా చాలా పెద్దవి. సో అలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, దాంతోపాటు ఈ కప్లాంగ్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు మన తాలూకు ఇసాక్ అండ్ మొవయ్య ఎన్ఎస్సిఎన్ ఏదైతే ఈ 2 గ్రూప్స్కి చాలాసార్లు రైవల్రీ అనేది, మిలిటరీ అప్రైజింగ్ అనేది జరుగుతూ ఉంది నాగాలాండ్లో. అండ్ లేటర్ దెన్ 2001లో దే సైన్డ్ ఏ సీజ్ ఫైర్ అగ్రిమెంట్. పదంలోనే ఉంది. సీజ్ ఫైర్ అంటే ఏంటి అంటే శాంతి, ఫైర్ అంటే వార్ అనుకోండి, వార్ని సీజ్ చేసేటటువంటి అగ్రిమెంట్, స్టాప్ చేసేటటువంటి అగ్రిమెంట్. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోవాలి. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. అర్థమైందా? ఎవరితో? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. అండ్ ది సైన్డ్ ఏ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరెవరు? బోత్ ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్ అండ్ ఎన్ఎస్సిఎన్ ఇసాక్ అండ్ మొవయ్య, ఈ 2 గ్రూప్స్ సైన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగింది, లేటర్ ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తూ, శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ ఎన్ఎస్సిఎన్ అనేది ఆర్మీ పర్సోనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా అటాక్స్ చేయడం అనేది జరిగింది. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2015లో జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్. ఎన్ఎస్సిఎన్ ఐఎం ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా చాలా అటాక్స్ అనేవి చేయడం అనేది జరిగింది. సో ఇంటర్నల్ అన్రెస్ట్కి చాలా చాలా కారణమైంది బై బ్రేకింగ్ దిస్ 2001 సీజ్ ఫైర్ అగ్రిమెంట్. మీకు ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే చూడండి, మళ్ళీ చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఏం జరిగింది, 2015లో ఆఫ్టర్ ఈ ఎన్ఎస్సిఎన్ కే ఏదైతే ఉంటుందో ఇది ఒక ఆర్మీ పర్సనల్ మీద అటాక్ ఏదైతే చేసిందో ఆ అటాక్ తర్వాత ఏం జరిగింది అంటే సెంటర్ సైన్డ్ ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ద ఎన్ఎస్సిఎన్ ఐఎం. ఇసాక్ అండ్ మొవయ్య టీం ఏదైతే ఉంటుందో వీళ్ళతో ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? మోడీ గవర్నమెంట్ ఇది ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ అని చెప్తారు. ఇది ఎందుకు ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ 2015లో చేసుకున్న అగ్రిమెంట్ అంటే చూడండి, పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో, శాంతి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటాయి. ఎవరెవరితో? నాగాలాండ్ కోసం, నాగాలిం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో, భారతదేశం నుంచి విడిపోదామని చెప్పి సెషనిస్ట్ మూమెంట్ ఎవరైతే చేస్తున్నారో, ఈవెన్ బోత్ ఎన్ఎస్సిఎన్ కే కానీ ఎన్ఎస్సిఎన్ ఐఎం కానీ ఇంకా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మీటింగ్ పెట్టుకుంటుంది. అర్థమైందా? సో ఆ మీటింగ్, పీస్ టాక్స్ అన్నీ ఎండ్ అయిన తర్వాత బై 2020కి ఒక డెడ్ లైన్ ఇచ్చి ఏం చెప్పారు అంటే నాగా పీస్ అకార్డ్ అనేది ఒకటి ఫైనలైజ్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక ఫైనల్ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరియు నాగాలాండ్లో ఇన్సర్జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక నాగా పీస్ అకార్డ్ అనేది ఒకటి సైన్ చేస్తాము, ఫైనలైజ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. సో సెవరల్ స్టేక్ హోల్డర్స్, ఎన్ఎస్సిఎన్ ఐఎం కూడా టాక్స్లోకి వచ్చింది. దాంతోపాటు చాలా చాలా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో నాగాలాండ్ కోసం పోరాడుతున్నాయో అవి కూడా పీస్ టాక్స్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది.
అండ్ నౌ ఎన్ఎస్సిఎన్కే సంగతి ఏంటి, ఇది అప్పటి నుంచి దీనితో అనేది లేదు, రైట్. నాగాలాండ్ గవర్నమెంట్తో పీస్ టాక్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. నౌ ఇట్ వాంట్స్ టు ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఎన్ఎస్సిఎన్కే ఏదైతే ఉంటుందో, కప్లాంగ్ ఏదైతే ఉంటుందో, ఇట్ వాంట్స్ టు టాక్ విత్ గవర్నమెంట్ ఓవర్ నాగాలాండ్ ఇష్యూ. అదేం చెప్పింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ట్రై చేస్తుంది నాగాలాండ్ ఇష్యూని సాల్వ్ చేయడానికి, సో మేము కూడా నాగాలాండ్ ఇష్యూ కోసం, నాగాలాండ్ పీపుల్ కోసం మేము గవర్నమెంట్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం అనేది జరిగింది. అందుకు ఇప్పుడు ఈ న్యూస్ అనేది ఇప్పుడు ఈ విషయం అనేది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. మీకు కంప్లీట్గా నాగా పీస్ అకార్డ్, నాగా టాక్స్, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, గ్రూప్స్ ఏంటి, ఇవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్? మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫిజో పేరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజో స్టార్ట్ చేసింది ఏంటి, నాగా నేషనల్ కౌన్సిల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్సిఎన్ ఏదైతే ఉంటుందో, ఎన్ఎస్సిఎన్ అంటే ఏంటండి, నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, ఇది ఏదైతే ఉంటుందో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడండి ఇదైంది, 1980 నుంచి ఇది అవ్వడం అనేది జరిగింది. 1980లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఇది 1988లో ఎలా విడిపోయింది, ఎన్ఎస్సిఎన్కే అండ్ ఎన్ఎస్సిఎన్ఐఎం, ఇసాక్ మువయా అండ్ ఇక్కడ కప్లాంగ్, ఇలా విడిపోవడం అనేది జరిగింది. ఎప్పుడండి విడిపోయింది, 1988లో విడిపోవడం అనేది 1988లో విడిపోవడం అనేది జరిగింది. తర్వాత సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందమ్మా, 2001లో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది, గవర్నమెంట్కి దాంతోపాటు ఎన్ఎస్సిఎన్కి జరగడం అనేది జరిగింది. అర్థమైందా? వాట్ దీస్ పీపుల్స్ మెయిన్ ఎయిమ్, నాగాలిం సాధించడం కోసం, గ్రేటర్ నాగాలిం అని ఇప్పుడు వ్యవహరిస్తున్నారు, నాగాలిం సాధించడం కోసం. అర్థమైందా? సో ఇది వాళ్ళ తాలూకా ఎయిమ్. గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, అక్కడ ఇన్సర్జెంట్ అన్రెస్ట్ అనేది పోగొట్టడానికి ప్రెజెంట్ వాళ్ళతో డీల్స్ చేసుకుంటుంది. ఇది మీరు ఇప్పటివరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నాకు ఇప్పటివరకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను, మీకు కంప్లీట్గా నాగా పీస్ అకార్డ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయం న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాము, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏం జరిగింది అంటే మీకు ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఇప్పుడు కప్లాంగ్ ముందు లీడ్ చేసేవాళ్ళు, పాపం ఆయన 2017లో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత దీనికి హెడ్గా ఎవరయ్యారు అంటే నీకీ సూమి ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. అంటే మిలిటరీ హెడ్ ఈయనండి, ఒరిజినల్ హెడ్ వేరే ఆయన, మన కప్లాంగ్ యొక్క సమ్ నెఫ్యూ ఎవరైతే ఉంటారో ఆయన పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మిలిటరీ ఆర్మీ యొక్క హెడ్ ఎవరు అంటే నీకీ సూమి. అర్థమైందా? ఈయన ఏం చేశాడు అంటే 2015లో ఒక సీజ్ ఫైర్ అనేది బ్రేక్ అయిందని చెప్పాను కదా, ఒక అటాక్ ఇండియన్ ఆర్మీ పీపుల్తో ఇది చేశారని చెప్పి. సో 2015లో ఎవరైతే ఆర్మీ పర్సనల్ని చంపేశారో, సో ఆ 18 పర్సన్స్ మొత్తం చనిపోయారండి 2015లో వీళ్ళు చేసినటువంటి అటాక్ వల్ల, ఆర్మీ పీపుల్. సో ఈ నూకీ సీమి ఎవరైతే ఉన్నారో ఇతన్ని పట్టుకోవడానికి ఎవరు ట్రై చేస్తున్నారంటే ఎన్ఐఏ ట్రై చేయడం అనేది జరుగుతుంది. ఎవరు ట్రై చేస్తున్నారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఇది ట్రై చేయాలని చూస్తుంది. ఇతని తల మీద, ఇతని అరెస్ట్ మీద 10 lakhs బూటీ కూడా పెట్టడం అనేది జరిగింది. 10 లక్షలు ఇస్తామని కూడా చెప్పారండి, రైట్, ఎవరైనా పట్టిస్తే. సో బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇతను ఏం చెప్పారు, రిలీజ్ చేసినటువంటి ఇది ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్ యొక్క నీకీ సూమి ఒకటి రిలీజ్ చేసి మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి మాట్లాడదాం అని అనుకుంటున్నాం అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ వరకు మీకు క్లియర్. సో ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే హీ మైట్ తను కోరుకోవచ్చు, ఒక అఫీషియల్ చెప్పారండి, గవర్నమెంట్ అఫీషియల్ చెప్పారంట, ఆయన ఏం కోరుకోవచ్చు అంటే బిఫోర్ టేబులింగ్ ద టాక్స్, నేను టాక్స్లోకి ఎంటర్ అయ్యే ముందు నా మీద గవర్నమెంట్ ఏదైతే ఇది చేసిందో, గవర్నమెంట్ యాంటీ టెర్రర్ కేసెస్ ఏవైతే లాట్ చేసిందో వాటన్నిటిని కొట్టేయాలని కానీ లేకపోతే శిక్షను తగ్గించాలని కానీ ఇలాంటివి చేయొచ్చు, రైట్. దీనివల్ల ఏం జరుగుతుంది, తప్పు చేసిన వాడికి శిక్ష పడకుండా జరుగుతుంది. తప్పు చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాలి కదా. బట్ ఇంకొంతమంది వీళ్ళు ఎనలిస్టులు ఏమంటున్నారు అంటే, క్రిటిక్స్ ఏమంటున్నారంటే, ఒక హయ్యర్ రిజల్యూషన్ కోసం ఒక విషయంలో మీకు ఇది వస్తుంది అంటే, రిజల్యూషన్ అనేది వస్తుంది అంటే, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటే, ఒక వాంటెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఒకరిని ఎవరైతే అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి క్షమాభిక్ష ఇవ్వడంలో తప్పు లేదు, వాళ్ళని వదిలేయడంలో తప్పు లేదు. దీనివల్ల నాగాలాండ్ ప్రజలు అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పడం అనేది జరిగింది, రైట్. సో సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయి అంటే ఇతని సూమిని తీసుకొద్దామని చెప్పే ట్రై చేస్తున్నాయండి. ఎందుకంటే ఇతను ఒక్కడు ఈ టాక్స్లో ఎంటర్ అయితే మీకు చాలా వరకు ప్రాబ్లం అనేది సెటిల్ అయిపోతుంది, నాగా ఫైనలైజ్ అయిపోతుంది, నాగా పీస్ డీల్ ఏదైతే ఉంటుందో అది ఫైనలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్.
సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇది న్యూస్లోకి వచ్చినటువంటి విషయం. మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్ నాగా పీస్ అకార్డు, నాగా పీస్ టాక్స్, దాంతోపాటు ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది, ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నాం. ఒక్కసారే చదువుతాం ఇలాంటివి, మళ్ళీ ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎప్పుడైనా నాగాల్యాండ్ గురించి ఎప్పుడైనా వస్తే, ఇన్సర్జెన్సీ గురించి వస్తే ఈ బ్యాక్గ్రౌండ్ మీ మైండ్లోకి వచ్చేయాలి. ప్రతిదీ ఏదైతే చెప్పానో ఇవన్నీ, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అసెట్స్ వర్త్ 4109 crore అటాచ్డ్ ఇన్ పాంజీ కేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మాట్లాడుకుంటాం. పాంజీ స్కీమ్ అనేటటువంటిది ఒక అతిపెద్ద స్కామ్, ప్రపంచం చూసినటువంటి స్కాముల్లో చాలా పెద్ద స్కామ్. దాని గురించి ఇన్ డీటెయిల్ మనం మాట్లాడుకోవాలి, రైట్. దీనిలో చాలా డబ్బులు అసెట్స్ సీజ్ అవ్వడం అనేది జరిగినాయి, దాంతోపాటు చాలా డబ్బుని సీజ్ చేయడం అనేది జరిగింది ఈ స్కీమ్లో. పాంజీ స్కీమ్ అంటే దిస్ ఈజ్ నాట్ ఏ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ అండి, దిస్ ఈజ్ ఏ స్కామ్. దాన్ని ఎలా చేస్తారు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. వాట్ ఈజ్ దిస్ పాంజీ స్కీమ్? చూడండి అమ్మ, మీకు ఎవరికైనా చాలా తక్కువ టైంలో కోటీశ్వర్లు అవ్వాలనుందా? చాలా తప్పుడు వేలతో మీకు డబ్బులు బాగా సంపాదించాలనుందా? రైట్. అయితే మీరు ఏం చేయాలి అంటే పాంజీ స్కీమ్ చేయాలి. పాంజీ స్కీమ్ అనేది స్టార్ట్ చేయాలి. జస్ట్ జోక్ చేస్తున్నాను. పాంజీ స్కీమ్ అనేది ఒక పెద్ద స్కామ్ అండి. ప్రపంచం ఎరిగినటువంటి, ప్రపంచం చూసిన స్కాముల్లో చాలా చాలా పెద్ద స్కామ్. ఈ స్కీమ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి అమ్మ జాగ్రత్తగా. ఈ పాంజీ స్కీమ్ ముందు ఫస్ట్ ఎవరండి ఇది చేశారు అంటే 1920లో 1920స్లో పాంజీ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన మొదలు పెట్టడం అనేది జరిగింది. ఈ పాంజీ స్కీమ్లో భాగంగా ఏం జరుగుతుందో నేను చెప్తాను, చూడండి. యూనో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఈయనకి ఈ స్కీమ్ మొదలు పెట్టాలనుకున్నాడు. ఈయన ఏం చేస్తాడో చెప్తాను. ఎవ్రీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏముంటుంది, క్యాపిటల్ అనేది సమకూర్చుకోవాలి. ఆ క్యాపిటల్ సపోజ్ ఒక 10 లక్షలు పెట్టుకున్నాడు అనుకోండి ఇతని దగ్గర. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నానండి. నెక్స్ట్ ఇతను ఏం చెప్తాడు అంటే పీపుల్ దగ్గరికి, ఒక ముగ్గురు దగ్గరికి వెళ్తాడు. ముగ్గురు కాకపోతే 100 మంది దగ్గరికి వెళ్తాడు, అతని ఇష్టం, అది వేరే విషయం, రైట్. ముగ్గురు దగ్గరికి వెళ్ళి మీరు 10,000 చొప్పున నాకు ఇవ్వండి, 10,000 చొప్పున నాకు ఇస్తే మీకు బ్యాంక్ వడ్డీ ఎంత ఇస్తుంది, సంవత్సరానికి 8% కింద ఇస్తుంది. సంవత్సరానికి దీని మీద మీకు 8,000 వస్తాయి. సో మీరు అలా కాకుండా మీకు నెలకే 10,000 మీద 2,000 చొప్పున ఇస్తాను. మీకు బ్యాంక్ ఇచ్చే 8,000 కంటే మీకు సంవత్సరానికి 24,000 వస్తాయి, నెలకి 2,000 చొప్పున 24,000 వస్తాయి అని చెప్తాడు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మంత్ వీళ్ళు ఏమడుగుతారు, మేము కట్టిన డబ్బులకి వడ్డీ అడుగుతారు. సో ఈయన ఏం చేస్తాడు అంటే ఈ 10 లక్షల్లోంచి వడ్డీ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు, వీళ్ళ ముగ్గురికి ఇస్తాడు. అర్థమైందా? వీళ్ళకి నమ్మకం కుదురుతుంది, ఇదేదో బాగుంది, చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనిపిస్తుంది. అండ్ దే విల్ షేర్ ఇట్ విత్ 3 అదర్ పీపుల్. వీళ్ళు ఏం చెప్తారు, 10,000 ఇవ్వండి, 10,000 ఇస్తే మీకు చాలా డబ్బు వస్తుందంట అని చెప్తుంటాడు. అర్థమైందా? వీళ్ళకి ఎలా వస్తాయని చెప్తాడంటే ఆయన, నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్లో మీకు డబ్బులు వస్తాయి, సో అవి మీకు ఇస్తానని చెప్తాడండి, అది వేరే విషయం. సో వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక ముగ్గురు 10,000 చెప్పురా ఇవ్వమని చెప్తారు. సో ఈ 10,000 కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి దేనికి యాడ్ అవుతాయి, ఈ 10 లక్షలకు యాడ్ అవుతూ ఉంటాయి, అతని బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి. ఆ బ్యాంక్ అకౌంట్లో వచ్చిన డబ్బులు ఆయన ఎక్కడా పెట్టడండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయడు. మళ్ళీ ఏం చేస్తాడు, ఈ 10 లక్షలు ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ వీళ్ళకి అందరికీ పనిచేస్తాడు. సో వీళ్ళకి మళ్ళీ నమ్మకం కుదురుతుంది. అండ్ దే స్టార్ట్ టెల్లింగ్ టు అదర్ పీపుల్, ఇంకొక ముగ్గురికో ఇంకో 10 మందికో చెప్తూ ఉంటారు. అండ్ వీళ్ళ తాలూకు 10,000తో ఆగిపోతారా, 10,000కి మీకు 2,000 వస్తుంది, 20,000 పెడితే 4,000 వస్తుంది. సో ఇంకో 10,000 సమకూర్చుకొని అతగాడికి ఇస్తారు. నమ్మకం. ఇంకొక ₹1,00,000 సమకూర్చుకుంటారు, అప్పుడు ఏమొస్తుంది, నెలకి 20,000 వస్తుంది. ఏ ఉద్యోగాలు చేయక్కర్లా, ఏ ఉద్యోగం ఎంత కష్టపడితే 20,000 వస్తాయి మనిషికి, రైట్. చక్కగా జరిగిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అతని చేతిలో డబ్బులు, అతని అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి. అతను ఇంకొక దేనిలో ఇన్వెస్ట్ చేయకుండా ఆ డబ్బుల్నే రొటేట్ చేస్తూ ఉంటాడు. ఆ డబ్బుల్లోనే తన అవసరాలు తీర్చుకుంటాడు, ఆ డబ్బుల్లోనే కార్లు కొనుక్కుంటాడు, ఆ డబ్బుల్లోనే బంగ్లాలు కొనుక్కుంటాడు. అయితే బాగానే ఉంది కదా సార్, బాగానే నడుస్తుంది కదా సార్ అంటే చెప్తాను చూడండి. న్యూ ఇన్వెస్టర్స్ వచ్చినంత వరకు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చినంత వరకు ఈ పీపుల్ ఎవరైతే ఉంటారో, తప్పుగా అనుకోమాకండి, వీళ్ళని గొర్రెలు అని వ్యవహరిస్తాను, కొద్దిగా హార్ష్ వర్డ్ బట్ తప్పదు.
రైట్. ఈ న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ న్యూ ఇన్వెస్టర్స్ దొరికినంత వరకు, అమాయకమైన ప్రజల ఆయనకి దొరికినంత వరకు ఆయన డబ్బు చేసుకుంటూనే ఉంటాడు. ఈ పిరమిడ్ రన్ అవుతూనే ఉంటుంది. అండ్ వెన్ న్యూ కస్టమర్స్, కొత్త కస్టమర్లు ఎప్పుడైతే రారో సిస్టంలోకి, అప్పుడు ఈ పిరమిడ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇలాంటి స్కామ్స్ చేస్తారండి. చాలా మంచి ఐడియా అని ప్రజలు ఫస్ట్లో అనుకున్నారు, అండ్ లెజిటిమేట్గా ఉంది కదా అని చెప్పి గవర్నమెంట్స్ కూడా అనుకున్నాయి. కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే తీవ్రమైన నష్టాలను చూస్తాయి ఇలాంటివి. జనాలు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు కోల్పోతారు. కొంతమంది ఈ ఫస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే విల్ మేక్ హ్యూజ్ మనీ, అండ్ ఈ పీపుల్ హ్యూజ్ మనీ మేక్ చేస్తారు. కానీ లాస్ట్ ఫైనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే ఈయన బోర్డు తిప్పేస్తాడు కాబట్టి ఒక టైంకి. ఆయన కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతే బోర్డు తిప్పేస్తాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాంజీ స్కీమ్ అమ్మ. పాంజీ స్కీమ్ మాకు అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్ us లుక్ ఎట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాంజీ స్కీమ్. పాంజీ స్కీమ్లో ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే లుక్రేటివ్ అండ్ హై రిటర్న్స్. చాలా ఆకర్షణీయమైనటువంటి హై రిటర్న్స్ వస్తాయండి. ఎక్కువ మొత్తంలో డబ్బులు వెనక్కి వస్తాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా ఎక్కడైనా డబ్బు వస్తుంది అంటే రాదు. అది 100%. కష్టపడితేనే, రెక్కల కష్టం ఉంటేనే డబ్బు వస్తుంది. మనం ఏ కష్టం పడకుండా ఒక డబ్బు ఇస్తాడంటే ఎప్పుడు నమ్మొద్దు, అది స్కామ్. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అది ఫస్ట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ కష్టమే మనకు డబ్బు తెస్తుంది. సో సెకండ్, ఓవర్లీ కన్సిస్టెంట్ రిటర్న్స్. అంటే మీకు ఆయన 2000 చెప్తే 2000 చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. బట్ మామూలుగా స్టాక్ మార్కెట్లో ఇలా అంతా ఏమవుతుంది, ప్రతిసారి 2000 వస్తాయంటే రావు, కొన్నిసార్లు 1000 రావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆయన 2000కి 2000 ఇచ్చేస్తూ ఉంటాడు. 2000 చెప్తే 2000 ఇచ్చేస్తూ ఉంటాడు. అక్కడే మీకు అనుమానం కలగాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇతను రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడా అంటే అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాడు. ఆయనకి డబ్బు ఉంది అకౌంట్లో, ఆయన ఏం చేస్తాడు, ఆయనకి సపోజ్ ఒక క్యాసినోకి వెళ్ళాలనిపించవచ్చు, ఒక జోదం ఆడాలనిపించవచ్చు, ఇలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రైట్. సో అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అన్లైసెన్స్డ్ సెల్లర్స్. అండ్ వీటిని అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఎక్స్గా ఎవరైతే ఉంటారో దే ఆర్ అన్లైసెన్స్డ్ అండి. వాళ్ళకి ఎవరు లైసెన్స్ ఇవ్వరు, వారు గవర్నమెంట్ పరివిలోకి రారు. అండ్ కాంప్లెక్స్ స్ట్రాటజీస్, డిఫికల్ట్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి దీనిలో. అండ్ డిఫికల్టీ రిసీవింగ్ పేమెంట్స్. లాస్ట్ ఫైనల్గా వచ్చే వాళ్ళకి ఏమవుతుంది, పేమెంట్స్ అనేవి సక్రమంగా రావు. బట్ వాళ్ళు ఏం చూపిస్తారంటే ఇదిగోండి కంపెనీ పేరు మీద ఇంత ఆస్తులు ఉన్నాయి, ఒకవేళ మేము దివాలా తీసే పరిస్థితి వస్తే ఆస్తులు అమ్మేసి మీకు ఇస్తామని చెప్తారు. కానీ ఆస్తులు అనేవి ఉండవు, అవన్నీ బోగస్. రైట్. సో గవర్నమెంట్ అనేది ఎలా ఇది రెగ్యులేట్ చేస్తుంది, త్రూ ద యాక్ట్ కాల్డ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అండి. మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, MLA యాక్ట్ అంటామో, దాని ద్వారా దీన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. దేన్ని, పాంజీ స్కీమ్ లాంటి స్కామ్స్ని. అండ్ సెబీ కూడా ఏం చేసింది, కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. నువ్వేమైనా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తే చీట్లు ఎత్తుతారు కొంతమంది ఇలాంటివి చేస్తారు. ఇవన్నీ అన్రెగ్యులేటెడ్ అండి, వాళ్ళు ఎప్పుడైనా బోర్డు తిప్పేస్తారు. కానీ సెబీ ఏం చెప్పింది, 100 కోట్ల దాటి నువ్వు బిజినెస్ ఏమైనా చేస్తున్నావా, 100 కోట్ల దాటి నువ్వు చీటీలు తిప్పినా, లేకపోతే నువ్వేం చేసినా, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏది రన్ చేసినా నువ్వు సెబీ పర్మిషన్ తీసుకోవాలి. సెబీ అండర్లో నువ్వు ఉండాలి. సెబీ నీకు వాచ్ డాగ్గా ఉంటుంది. అర్థమైందా? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. సో దీస్ ఆర్ ద పాంజీ స్కీమ్ ఏదైతే ఉంటుందో వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి స్కీమ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా. ముఖ్యంగా మనం గమనిస్తే 20th సెంచురీ ఏదైతే ఉంటుందో, 20వ శతాబ్దం ఏదైతే ఉంటుందో, అది చాలా చాలా ఇన్నోవేషన్స్ తీసుకురావడం అనేది జరిగింది. మనిషికి చాలా స్కిల్ అనేది పెరగడం అనేది జరిగింది. మనిషికి ఎడ్యుకేషన్కి యాక్సెస్ పెరిగింది, స్కిల్ డెవలప్మెంట్కి యాక్సెస్ పెరిగింది. రోబో సినిమా చూసారా? రోబో సినిమాలో ఏం జరుగుతుంది, రోబోట్కి ఏముంటాయి, ఒకటి గ్రీన్ చిప్ ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది, రెడ్ చిప్ ఉంటుంది. మనిషి తాను సాధించినటువంటి తన సమకూర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మంచికి ఉపయోగిస్తాడు, లేకపోతే చెడుకైనా ఉపయోగిస్తాడు. మనిషి తాలూకా ఆశ, మనిషి తాలూకా ఈ గ్రీడీనెస్ ఏదైతే ఉంటుందో అది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అక్కడ స్టార్ట్ చేసిన వాడిది గ్రీడీనెస్, డబ్బు సంపాదించాలని ఆశ. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాడిది కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి కదా అనేటటువంటి ఆశ. మీ ఆశ మీదే వాళ్ళు డబ్బు చేసుకుంటూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాంజీ స్కీమ్. పాంజీ స్కీమ్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్ టు కమ్ డౌన్ సౌత్ బై 2041. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం చదువుకుంటాము, ఎకానమీలో, GS పేపర్ 3లో చదువుకుంటాం. మీరు జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.
ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఉంటుందో ఇండియన్ రైల్వేస్ రీసెంట్గా ఏం చేసింది అంటే ఒక డ్రాఫ్ట్ నేషనల్ రైల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఎన్ఆర్పి ఏదైతే నేషనల్ రైల్ ప్లాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని పబ్లిక్ డొమైన్లో డిస్కషన్ కోసం పెట్టారండి. పబ్లిక్ సజెషన్స్ అండ్ పబ్లిక్ తాలూకా వీటి కోసం పెట్టడం అనేది జరిగింది. అండ్ దీనిలో ఏం చేశారు అంటే అలాంగ్ విత్ ద ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది అంటున్నారు అంటే బై 2026 అండి, 2026 కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ దేని మధ్య? అహ్మదాబాద్ అండ్ ముంబై, దీని మధ్య మొత్తం ఎన్ని కిలోమీటర్ల లైన్ అండి? 508 కిలోమీటర్స్, 508 కిలోమీటర్ల లైన్. అర్థమైందా? ఇది చేయడం అనేది జరిగింది. ఫస్ట్ పాయింట్ ఇది చెప్పారు. రెండవ పాయింట్ ఏంటి అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇవి కూడా న్యూ హెచ్ఎస్ఆర్సి ఏదైతే ఉంటుందో, హెచ్ఎస్ఆర్సి అంటే హై స్పీడ్ రైల్ కారిడార్స్ అండి. సో దీనిలోకి అవి కూడా రాబోతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? బట్ ఇది ఫస్ట్ ఫేజ్లో జరిగితే వీటికి మాత్రం సెకండ్, థర్డ్ ఆర్ ఫోర్త్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఫోర్త్ ఫేజ్లో రావడం అనేది జరుగుతుంది. సో మొత్తం ఈ నేషనల్ రైల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో నేషనల్ రైల్ ప్లాన్ అనేది మొత్తం ఎన్ని ఫేజీల్లో జరుగుతుంది అయితే 4 ఫేజెస్ అండి, గుర్తుపెట్టుకోండి. మొదటి ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఈ 4 ఫేజెస్లో జరగడం అనేది జరుగుతుంది. మొదటి ఫేజ్లో ఏం పెట్టారు అంటే చూడండి అమ్మ, ఫస్ట్ ఫేజ్లో ఏం చేశారు అంటే ముంబై టు అహ్మదాబాద్ రైల్ కారిడార్ ఏదైతే ఉంటుందో, హై స్పీడ్ రైల్ కారిడార్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే పెట్టారు. ముంబై టు అహ్మదాబాద్ ఎప్పటికి రెడీ అవుతుంది? 2026 కల్లా రెడీ అవుతుంది. సెకండ్ ఫేజ్లో ఏం చేశారు అంటే ఢిల్లీ, ఆగ్రా, కాన్పూర్, లక్నో, వారణాసి లైన్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం 855 కిలోమీటర్ల లైన్, ఇది రావడం అనేది జరిగింది. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఏ లైన్ గుర్తుపెట్టుకోకపోయినా ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇట్ ఈజ్ గోయింగ్ త్రూ అయోధ్య వయా అయోధ్య ఇది వెళ్ళడం అనేది జరుగుతుంది, ఇది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అయోధ్యలో పాస్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? సో రైల్వేస్ వాంట్ టు ట్యాప్ రిలీజియస్ టూరిజం పొటెన్షియల్. మనకి రిలీజియస్ అయోధ్యలో గుడి కడుతున్నారు కదా, రిలీజియస్ టూరిజం ఏదైతే ఉంటుందో శ్రీరాముడు గుడి, రిలీజియస్ టూరిజంను కూడా ఆ పొటెన్షియల్ని కూడా ఇది చక్కగా ఇది చేయగలదు. సో సెకండ్ ఫేజ్ అనేది ఎప్పటికి కంప్లీట్ చేయబోతున్నారు అంటే 2031 కల్లా కంప్లీట్ చేయబోతున్నారు, 2031 కల్లా. దాంతోపాటు సెకండ్ ఫేజ్లో ఇది ఒక్కటైనా సారంటే కాదు, వారణాసి టు పాట్నా, పాట్నా టు కోల్కతా, ఢిల్లీ టు ఉదయ్పూర్ టు అహ్మదాబాద్, ఇది మొత్తం 866 కిలోమీటర్లు. ఇది ఎంత? పాట్నా టు కోల్కతా 530 కిలోమీటర్లు అండ్ వారణాసి టు పాట్నా 250 km. సో ఫేజ్ 2లో వీళ్ళు కవర్ చేయాలనుకుంటున్నటువంటి డిస్టెన్స్ ఎంత? మొత్తం లైన్ కారిడారు 2521 కిలోమీటర్స్. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఫేజ్ 3. ఫేజ్ 3లో గవర్నమెంట్ ఏది ఫినిష్ చేయాలనుకుంటుందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ ఏదైతే ఉంటుందో 816 కిలోమీటర్స్, ఇది ఎప్పటికి కంప్లీట్ చేయబోతున్నారంటే 2041 కల్లా కంప్లీట్ చేయబోతున్నాం ఫేజ్ 3 అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఫేజ్ 3లో ఇంకొకటి ఏంటి అంటే నాగ్పూర్ వారణాసి 855 కిలోమీటర్లు కారిడార్ అనేది ఇచ్చేస్తున్నారు. ఫేజ్ 3 మొత్తం ఎంత కవర్ అవుతుందంటే 1473 కిలోమీటర్లు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికి కంప్లీట్ అవుతుందమ్మా? 2041 కంప్లీట్ అవుతుంది. ఫేజ్ 1 ఎప్పటికీ 2026కి, ఫేజ్ 2 ఎప్పటికీ 2031కి, ఫేజ్ 3 ఎప్పటికీ 2041కి, సరిగ్గా 10 సంవత్సరాలు. నెక్స్ట్ ఫేజ్ 4 ఏదైతే ఉంటుందో దీనిలో చాలా చిన్న ఇవి చేయడం అనేది జరిగింది. ఏంటి అంటే చెన్నై అనేది ఎంటర్ అయిందండి. చెన్నై మైసూరు బెంగళూరు కారిడార్ ఒకటి, ముంబై హైదరాబాద్ కారిడార్ ఒకటి, నెక్స్ట్ ముంబై నాగపూర్ కారిడార్ ఒకటి, పాట్నా గౌహతి కారిడార్ ఒకటి, ఢిల్లీ చండీగఢ్ అమృత్సర్ కారిడార్ ఒకటి, అమృత్సర్ పఠాన్కోట్ జమ్మూ కారిడార్ ఒకటి. మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ చేయబోతున్నారు అంటే 3485 కిలోమీటర్స్ ఇంత మొత్తంలో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కారిడార్ అనేది నిర్మించడం అనేది జరుగుతుంది. ఇది ఎక్స్పెక్టెడ్ టు కంప్లీటెడ్ బై 2051. ఇక్కడికి ఇంకో 10 సంవత్సరాలు వేసుకోండి. ఇలా 4 ఫేజెస్ ఇలా కంప్లీట్ అవుతాయి అని చెప్పి దీనిలో చెప్పడం అనేది జరిగింది. అండ్ వాట్ ఈస్ ద క్రైటీరియా, దీన్ని ఎలా ఎంచుకోవడం అనేది జరిగింది ఈ నగరాలను చూద్దాము, జాగ్రత్తగా చూడండి. ఈచ్ సిటీ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ అట్లీస్ట్ 10 lakh,
మామూలుగా ఒక కారిడార్ అనేది సిటీ ఏ నుంచి సిటీ బికి వెయ్యాలనుకుంటున్నారనుకోండి, యూ కెన్ సజెస్ట్ అండి, మీరు సజెస్ట్ చేయాలనుకుంటున్నారంటే మాకు పలానా సిటీస్ మధ్య కావాలి బుల్లెట్ ట్రైన్ అని చెప్పి. సో మీరు ఆ క్రైటీరియా ఏం ఫాలో అవ్వాలి, ఏదైతే ఉంటుందో ఏలో మినిమం 10 lakh పాపులేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ బి ఏదైతే ఉంటుందో బీలో కూడా మినిమం 10 lakh పాపులేషన్ అనేది ఉండాలి. అండ్ ఏకి బీకి మధ్య డిస్టెన్స్ అట్లీస్ట్ 300 ఉండాలి, మ్యాక్సిమం 700 km ఉండాలి. ఈ డిస్టెన్స్ అనేది ఇంత ఫాలో అవ్వాలి తప్పకుండా. దాంతోపాటు ఈ రెండు వాటి మధ్య ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండాలి, పీపుల్ అనేవాళ్ళు ఎక్కువగా తిరుగుతుండాలి. కాంగ్రెషన్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, గుడ్ పాసింజర్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఉండాలి. ఆ పాసింజర్ ఫ్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, కానీ అది ఎలా ఉండాలి, ఏసీ రైల్ పాసింజర్స్. దాంతోపాటు ఆ సిటీల మధ్య ఫ్లైట్లో తిరుగుతారు చూసారు, 8 trips వేస్తారు, ఆ పాసింజర్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఏం చెప్తుంది ఇండైరెక్ట్గా గవర్నమెంట్, డిమాండ్ ఉండాలయ్యా, ఖాళీగా ట్రైన్లు తిప్పలేం కదా, డిమాండ్ ఉంటే అక్కడ మేము చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇవన్నీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ బుల్లెట్ ట్రైన్. ఈ బుల్లెట్ ట్రైన్ తీసుకురావడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అని చెప్పే చూద్దాం. మొదట హై స్పీడ్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో, హై స్పీడ్ కనెక్టివిటీ, జర్నీ టైం అనేది చాలా తగ్గిపోతుంది. 2, ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ 4000 డైరెక్ట్ జాబ్స్, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందండి. డైరెక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 4000, 2000 ఇండైరెక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్ జాబ్స్ 2000 వరకు ఇది అవ్వడం అనేది జరుగుతుందంట. దాంతోపాటు కనెక్టివిటీ పెరగడం వల్ల ఏం జరుగుతుంది, అర్బన్ ఎక్స్పాన్షన్ పెరుగుతుంది. దాంతోపాటు జనాల తాలూకా ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఏం జరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. జనాల తాలూకా ఆదాయాలు పెరిగితే ఏం జరుగుతుంది, వాళ్ళ తాలూకా లైఫ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు అనేవి పెరుగుతాయి. అర్థమైందా? సో ఎకనమిక్ డెవలప్మెంట్, వాళ్ళ చేతిలో డబ్బులు పడుతున్నాయి, సో ఎకనమిక్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఎందుకు, ఇది పబ్లిక్ ఎక్స్పెండిచర్ కదా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో, గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇదవుతుందో, ఎకానమీ అనేది సర్వైవ్ అవ్వడం, ఎకానమీ ముందుకు త్వరగా పరిగెట్టడం అనేది జరుగుతుంది. మార్కెట్లోకి మనీ సప్లై అనేది పెంచడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్టార్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇట్ ఆల్సో ఓపెన్ న్యూ ఎవెన్యూస్, అంటే కొత్త టెక్నాలజీస్. ఇప్పుడు మనం బుల్లెట్ ట్రైన్ పెట్టాం, వాడి తాలూకా స్పేర్ పార్ట్స్, లేకపోతే ఆ బిజినెస్లు స్పేర్ పార్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే సర్వీసింగ్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు పెరుగుతారు. సో ఆ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలోకి రావడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సో బెనిఫిట్స్. సో మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో మొత్తం అంతా అర్థం చేసే ప్రయత్నం చేశానో అది అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, ఈ విధంగానే మీరు చక్కగా ఇన్ డీటెయిల్ ప్రతిదీ నేర్చుకోవాలంటే యూ కెన్ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అమ్మ బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్. ప్రశాంతి మేడం ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీడే పీడిఎఫ్ ఇస్తాను, ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఉంటాయి, మెయిన్ సెషన్స్ ఉంటాయి, ఎడిటోరియల్స్ ఉంటాయి, పూర్తి న్యాయం జరుగుతుంది మీకు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. ఇక్కడ వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ లీడర్స్ హెయిల్ పోస్ట్ బ్రెక్సిట్ డీల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము, మీకు కంప్లీట్గా అర్థం కావాలి. నేను ఆల్రెడీ ముందు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఈ డీల్ ఏంటి వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమవుతుంది. మీకు బ్రెక్సిట్ అర్థం కావాలి అంటే కాస్త బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలి. ఆ బ్యాక్గ్రౌండ్ మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదట యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్ హిస్టరీ తెలుసుకుందాం జాగ్రత్తగా. వాట్ ఈజ్ దిస్ యూరోపియన్ యూనియన్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 1945లో స్టార్ట్ అయింది, 1945లో స్టార్ట్ అయింది. 1945లో ఏం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, వరల్డ్ వార్ 2 అనేది జరిగింది. చాలామంది చనిపోయారు, చాలామంది క్షతగాత్రులు అవ్వడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ పవర్స్ దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ప్రపంచంలో 2 పవర్స్ అనేవి ఫామ్ అయినాయండి. ఏంటి ఆ 2 పవర్స్? ఒకటి వెస్టర్న్ సైడ్లో యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటువైపు సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ సుపీరియర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యలో ఏముంటుంది, యూరప్ ఉంటుంది. అర్థమైందా, యూరప్ ఉంటుంది. ఈ యూరప్ ఏం జరిగింది అంటే యూరప్లో దీనివల్ల చీలిక ఏర్పడింది. యూరప్లో ఏం జరిగింది, చీలిక ఏర్పడింది.
కొంతమంది దేనికి సపోర్ట్ చేస్తున్నారు, యుఎస్ఏకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది దేనికి సపోర్ట్ చేస్తున్నారు, యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక యూనిటీ అనేది లోపించింది అని చెప్పి ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఏవైతే ఉన్నాయో ఇవి 1950లో ఒక డీల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏ దేశం మధ్యన సఖ్యత, ఏ దేశాల మధ్యన ఫ్రెండ్షిప్ అనేది ఎలా మొదలవుతుంది, మొదట డబ్బుతో మొదలవుతుంది. డబ్బే మనుషులను కలుపుతుంది, డబ్బే మనుషులను విడదీస్తుంది. సో మనుషులు ఎలాంటి వాళ్ళు, గవర్నమెంట్స్, కంట్రీస్ కూడా అలాంటివేమో. ఎందుకంటే నేషన్స్ వర్ రూల్డ్ బై మెన్ ఇన్ ద ఫైనల్ ప్లేస్. అంతే కదా, మనుషులే కదా రూల్ చేసేది. సో మనిషి ఎలా ఆలోచిస్తాడో దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయి. సో సింపుల్. సో వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవ్వాలంటే ఏం కావాలి, డబ్బు కావాలి. ఎకనామికల్గా ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. దీనికోసం ఏం చేశారు, కోల్ అండ్ స్టీల్ ఏదైతే ఉంటుందో, కోల్ అండ్ స్టీల్ ఫ్రీ ట్రేడ్ అవ్వాలి రెండు కంట్రీస్ మధ్య. ఎవరి మధ్య, ఫ్రాన్స్ అండ్ జర్మనీ మధ్య అని చెప్పి ఏం తీసుకున్నారు, ఒక అగ్రిమెంట్ వీళ్ళు చేసుకోవడం అనేది జరిగింది. అగ్రిమెంట్ మాతోనే ఆగిపోదయ్యా, మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి యూరోపియన్ యూనియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చేశారు. సో యూరోపియన్ పీపుల్ మీరు ఎవరైనా ఈ అగ్రిమెంట్లో జాయిన్ అవ్వచ్చు, మనం చక్కగా వ్యాపారబద్ధంగా బాగా సక్సెస్ అవ్వచ్చు దీనివల్ల అని చెప్పారండి. సో ఏం జరిగింది, 1951లో 1951లో ఏం జరిగింది, ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉంటుందో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ జరిగింది. ట్రీటీ ఆఫ్ ప్యారిస్లో ఏమైంది, ఈ చాలా తాలూకా కంట్రీస్ అనేవి, ఒక 6-7 కంట్రీస్ అనేవి వీళ్ళిద్దరితో పాటు జాయిన్ అయ్యారు. సో యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఇది స్టార్ట్ అయింది. ఈసీఎస్సి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది త్రూ ట్రీటీ ఆఫ్ ప్యారిస్. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. దేనికోసం ఇది, కోల్ అండ్ స్టీల్ యొక్క ఫ్రీ మార్కెట్ కోసం, ఫ్రీ ట్రేడ్ కోసం, టారిఫ్స్ లేకుండా, ట్యాక్స్లు లేకుండా చక్కగా ఒక దేశం మధ్య నుంచి ఇంకొక దేశానికి వెళ్ళడం కోసం. 1957లో ఏం జరిగింది అంటే ట్రీటీ ఆఫ్ రోమ్ జరిగిందండి. ట్రీటీ ఆఫ్ రోమ్ జరగడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేశారు, ఇంకా ఈ మధ్యకాలంలో కూడా చాలా కంట్రీస్ లోపలికి రావడం అనేది జరిగింది. దేని లోపలికి, మన తాలూకా యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు చాలా కంట్రీస్ అన్నీ కలిపి ఒక్క కోల్ అండ్ స్టీల్తో పరిమితం అయిపోదామా, వద్దు, మనం ఒక సింగిల్ మార్కెట్ పెట్టుకుందాం. ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ అయినా మన మధ్య ఫ్రీగా ట్రేడ్ అవుతాయి, చక్కగా హ్యాపీగా అందరం వ్యాపారం చేసుకుందాం అని చెప్పి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేశారు. సో ఈసీఎస్సి ఎలాగంటే ట్రాన్స్ఫార్మ్ అయింది, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం జరిగింది అంటే 1992 1992లో ఇప్పుడు ఏం జరిగింది, యూరోపియన్ యూనియన్ అనేది ఫార్మల్గా ఎస్టాబ్లిష్ అయిందండి. ఫార్మల్గా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఈ ట్రీటీ ఏంటి అంటే మాస్ట్రిచ్ ట్రీటీ. మాస్ట్రిచ్ ట్రీటీ ఏదైతే ఉంటుందో, ఈ మాస్ట్రిచ్ ఎక్కడుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అమ్మా. రైట్. సో ఇది ఫోర్స్లోకి రావడం అనేది జరిగింది. ఇది ఫోర్స్లోకి వచ్చి ఆ ట్రీటీలో ఏం ఎంచుకున్నారు, అందరం కలిపి ఒక వ్యాపారం చేసుకుంటున్నాం, సో అందరికీ ఒకే కరెన్సీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక దీనిలోకి వచ్చారు. సో 2002లో ఏం చేశారు, యూరప్ తాలూకా బ్యాంక్ అండ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ వర్ రిప్లేస్డ్ బై దేర్ నేషనల్ కరెన్సీస్ వర్ రిప్లేస్డ్ బై యూరోతో రిప్లేస్ అవ్వడం అనేది జరిగింది. అన్ని యూరోపియన్ కంట్రీస్ యూరోని ట్రేడ్ చేస్తున్నాయి. అన్ని యూరోపియన్ కంట్రీస్లో యూరో చలామణిలో ఉందా, లేకపోతే కొన్నింటికి సెపరేట్గా ఉందా లేదా అని చెప్పి కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. జస్ట్ రీసెర్చ్, మీరు ఆ రీసెర్చ్ మెంటాలిటీ అనేది బిల్డ్ చేయడమే నా ఉద్దేశం. అర్థమైందా. రైట్. ఈ రెండు చేయండి అమ్మ. నెక్స్ట్ ఏం జరిగింది, 2009లో లిస్బన్ ట్రీటీ అనేది జరిగింది. 2009లో లిస్బన్ ట్రీటీ అనేది జరిగింది. లిస్బన్ ట్రీటీలో ఏం చేశారు, ఈ మాస్ట్రిచ్ ట్రీటీ ఏదైతే ఉంటుందో మాస్ట్రిచ్ ట్రీటీకి అండ్ రోమ్ ట్రీటీ ఏదైతే ఉంటుందో రోమ్ ట్రీటీకి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ ఏ ప్రాతిపదికన నడుస్తుంది అంటే, ఏ రూల్స్ మీద నడుస్తుంది అంటే ఏమని చెప్పుకున్నాం, లిస్బన్ ట్రీటీ. గుర్తుపెట్టుకోండి, ఈ లిస్బన్ ట్రీటీ ప్రకారం. అయితే ఈ మధ్యకాలంలో ట్రీటీ ఆఫ్ రోమ్కి ట్రీటీ ఆఫ్ మాస్ట్రిచ్కి మధ్యలో 1973లో 1973లో యూరోపియన్ ఎకనామిక్ కౌన్సిల్లోకి ఎవరు జాయిన్ అయ్యారు అంటే బ్రిటన్ జాయిన్ అవ్వడం అనేది జరిగింది. యూకే ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. దేనిలోకి, యూరోపియన్ ఎకనామిక్ కౌన్సిల్లోకి. గుర్తుపెట్టుకోండి అమ్మ. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, యూకే వాంట్స్ టు ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటుంది. దాన్నే బ్రెగ్జిట్ అంటాం, బ్రిటన్ ఎగ్జిట్ అంటాం.
అర్థమైందా? సో వై బ్రిటన్ వాంట్స్ టు యునో సెపరేట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ నుంచి ఎందుకు మన తాలూకా బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ బయటకు వద్దాం అనుకుంటుంది అంటే చూడండి, వాళ్ళకి ఎకనామిక్ సావరెంటీ ఉండట్లేదు. సో సింగిల్ మార్కెట్ వల్ల యూరోపియన్ యూనియన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఫార్ములేట్ చేసినటువంటి రూల్సే పాటించాలి. వీళ్ళకంటూ ఎకనామిక్ సావరెంటీ అనేది ఉండట్లేదు. సో వీళ్ళ మానిటరీ పాలసీస్, టారిఫ్ సెట్టింగ్, మైగ్రేషన్స్ ఇవన్నీ యూరోపియన్ యూనియన్ సెట్ చేస్తుంది, వీళ్ళకి నచ్చట్లేదు. దాంతోపాటు పొలిటికల్ సావరెంటీ కూడా ఉండట్లేదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అది రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బర్డెన్ అవుతున్నాయి. దాంతోపాటు వెరీ రిచ్ అయినటువంటి యూకే వాటర్స్ ఏవైతే ఉంటాయో, యూకే వాటర్స్లో ఫిష్ రిసోర్సెస్ చాలా రిచ్గా ఉంటాయండి. యూకే వాటర్స్ ఏవైతే ఉంటాయో అవి యూరోపియన్ యూనియన్తో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. మిగిలిన యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి ఫ్లీట్స్, వాటి షిప్స్ కూడా ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో కాంపిటేటివ్గా మనకి ఇదేదైతే ఉంటుందో యూకేకి అన్యాయం జరుగుతుందని చెప్పి యూకే భావించింది. దాంతోపాటు కంట్రిబ్యూషన్స్ టు యూరోపియన్ యూనియన్, ఏదైనా కంట్రీ యూరోపియన్ యూనియన్లో ఏదైనా కంట్రీ దీనిలో ఉందనుకోండి, స్ట్రెస్లో ఉందనుకోండి, కంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా పిగ్స్ నేషన్స్ అంటారు. ఈ పిగ్స్ నేషన్స్ ఏంటో కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. రైట్, పి అంటే పోర్చుగల్, ఇది చెప్తున్నాను, మిగిలినది కామెంట్ చేయండి. సో వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అన్నెసరీ కంట్రిబ్యూషన్స్ అనేవి చేయాల్సి వస్తుంది. అర్థమైందా? అండ్ మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో మైగ్రేషన్ కూడా ఈజీగా జరుగుతుంది. మైగ్రేషన్కి ఎటువంటి లిమిట్స్ లేకపోవడం వల్ల, పాస్పోర్ట్ అనేవి ఏమీ లేకపోవడం వల్ల, వీసా రెస్ట్రిక్షన్స్ అనేవి లేకపోవడం వల్ల చాలామంది యూకేలో వచ్చి సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది బయట యూరోపియన్ యూనియన్ కంట్రీస్ నుంచి. దానివల్ల వీటి రిసోర్సెస్ అనేవి సొంత ప్రజలకు ఉపయోగపడట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో వాట్ ఈజ్ ఇట్స్ ఇంపాక్ట్? దీనివల్ల ఏం జరిగింది? బ్రిటన్ బయటకు వచ్చేస్తాను అని చెప్పడం వల్ల ఏం జరిగింది అంటే దేర్ వర్ కాల్స్ ఫర్ నెదర్లాండ్ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో నెదర్లాండ్ ఎగ్జిట్ గురించి, దాంతోపాటు ఫ్రెగ్జిట్ ఏదైతే ఫ్రాన్స్ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ ఎగ్జిట్ గురించి చాలా కాల్స్ వినిపించాయి. అక్కడ ప్రజలు కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఏం చేశారు, మొన్న జాన్వరిలో బ్రిటన్ అనేది ఎగ్జిట్ అయిపోతామని చెప్పి బ్రిటన్ పార్లమెంటు యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోతామని చెప్పి నిర్ణయం తీసుకుంది. బట్ January 2020 వెంటనే ఎగ్జిట్ అయిపోతారంటే కాదు. January 2020 నుంచి December 31st 2020 వరకు ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఒకటి విధించారు. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఎందుకు? పోస్ట్ బ్రెక్సిట్ అంటే బ్రిటన్ అనేది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత వ్యాపారం అనేది ఎలా చేయాలి? ఇప్పుడు వరకు వ్యాపారం ఎలా ఉంది? ఎక్కడ నుంచి యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి ఏ దేశం నుంచి అయినా యూకేకి గూడ్స్ రావచ్చు, ఇక్కడ అమ్ముకోవచ్చు. యూకే మార్కెట్స్లో యూకే ఏం చేయొచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇలాంటిది నడవడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఏ నేషన్ అయినా యూకే వాటర్స్లో చేపలు పట్టచ్చు. యూకే ఏం చేసింది, యూకే కూడా మిగిలిన వాటర్స్లో చేపలు పట్టచ్చు. బట్ యూకే వాటర్స్ ఆర్ వెరీ రిచ్. ఇక్కడ దొరికే చేపలకి చాలా గిరాకీ ఎక్కువ, టేస్ట్ బాగుంటాయంట. రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వస్తే ఏం జరుగుతుంది? యూకే కంటూ సెపరేట్ మార్కెట్ అవుతుంది. సో యూరోపియన్ యూనియన్ నుంచి యూకేకి వస్తే గూడ్స్ ఏమైనా వస్తే ఏం జరుగుతుంది? మధ్యలో బ్యారియర్స్ అనేవి ఉంటాయి. కస్టమ్స్ చెక్స్ ఇవన్నీ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వరకు అవన్నీ ఉన్నాయంటే అవన్నీ లేవండి. కస్టమ్స్ డ్యూటీస్, టారిఫ్స్ ఇవేవీ లేవు. సో దానివల్ల ఏం జరుగుతుంది? బయట నుంచి ఒకవేళ గూడ్స్ ఏవైనా వస్తే యూకే మార్కెట్లో డబ్బులు పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు టారిఫ్స్ చెల్లించాలి కదా. యూకే మార్కెట్లో ప్రైసెస్ పెరుగుతాయి. దాంతోపాటు యూకే వస్తువుల ప్రైసెస్ కూడా యూరోపియన్ యూనియన్లో పెరుగుతాయి. ఎందుకు? వీళ్ళ మధ్య ఏ అగ్రిమెంట్ లేకపోతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే WTO ఏదైతే ఉంటుందో అది చెప్పినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటించాలి. అది ఏం చెప్పింది? టారిఫ్స్ అండ్ కస్టమ్స్ ఉండాలని చెప్పడం అనేది జరిగింది. సో దానివల్ల ఏం జరుగుతాయి? వస్తువుల ధరలు పెరుగుతాయి. వస్తువుల ధరలు పెరిగితే ఏం జరుగుతుంది? కన్సంప్షన్ తగ్గిపోతుంది. మీరు గమనిస్తే ఇన్ఫ్లేషన్ లాంటి సమస్యలు వస్తాయి. సో ఎకానమీస్కి చాలా ఇబ్బంది. మీరు అర్థమైందా? ఆల్రెడీ కుంటు పడిపోయింది. మన యూరప్ చాలా నష్టపోయింది. దేనివల్ల? కరోనా వైరస్ వల్ల. సో ఇది కంటిన్యూ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది? చాలా ప్రాబ్లం ఏర్పడడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ వరకు కంప్లీట్ ఇన్ డీటెయిల్ అర్థమైంది కదమ్మా? రైట్. సో ఇప్పుడు ఏం చేశారు? చాలా సమస్యల మధ్య బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్కి యూకేకి మధ్య
పోస్ట్ బ్రెక్సిట్ డీల్, ఒక ఫైనల్ డీల్ కుదరడానికి, బ్రెక్సిట్ తర్వాత ఎలా వ్యాపారం చేయాలి ఏంటి అని ఒక డీల్ కుదరడానికి చాలా సమయం పట్టిందండి. చాలా అట్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఈరోజు 25, ఇంకొక 5 రోజుల్లో అయిపోతుంది. ఏమైపోతుంది? బ్రిటన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్ డీల్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది ఆఫ్టర్ సో మెనీ డిస్కషన్స్. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో చెప్తాను. మన యూకే అండ్ యూరోపియన్ యూనియన్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ బ్రెక్సిట్ డీల్ సైన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈజ్ ఇట్ సేమ్? లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో, రెండింటి మధ్య లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది సస్టైన్ అవ్వాలి. ఫ్యూచర్ కోఆపరేషన్ అనేది ఇది అవ్వాలి. రైట్. సో యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఏమన్నారు అంటే ఈ సింగిల్ మార్కెట్ విల్ బి ఫెయిర్ అండ్ రిమైన్. సో సింగిల్ మార్కెట్ అనేది ఉంటుంది, తారిఫ్స్ అనేవి ఇదవ్వవు అని చెప్పడం అనేది ఎటువంటి తారిఫ్స్ ఉండవండి ఈ డీల్ ప్రకారం. సో మళ్ళీ యూరోపియన్ యూనియన్ బ్యారియర్స్ ఉండొచ్చు కానీ తారిఫ్స్ ఉండవు, అంటే ట్యాక్సులు కట్టక్కర్లా. నెక్స్ట్ బ్రిటిష్ పిఎం ఎవరైతే ఉన్నారో జాన్సన్ ఏం చెప్పారు అంటే దిస్ ఈజ్ ఎ గుడ్ డీల్ ఫర్ ద హోల్ ఆఫ్ యూరప్ మొత్తానికి, ఐరోపా ఖండం మొత్తానికి చాలా గుడ్ డీల్. దిస్ డీల్ ఆఫర్స్ ఎ న్యూ స్టెబిలిటీ అండ్ న్యూ సర్టైనిటీ. ఒక మంచి స్టెబిలిటీ అనేది, మంచి సొలిడారిటీ అనేది ఈ డీల్ ఆఫర్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఒక డీల్ ఫైనలైజ్ అయింది కరెక్టే. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. వాట్ నెక్స్ట్ అని చెప్పారు అంటే యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో, యూరోపియన్ యూనియన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా, ఈ డీల్ తాలూకా డ్రాఫ్ట్ రిపోర్ట్ ఏదైతే 2000 పేజ్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరికి పంపిస్తుంది అంటే తన తాలూకా మొత్తం యూరోపియన్ యూనియన్లో కంట్రీస్ ముందు 28 ఉన్నాయండి. బ్రిటన్ ఎగ్జిట్ అయిపోతుంది 31న, 27 అయిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. 27కి వచ్చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏమైనా ఎగ్జాంపుల్ రాస్తే 28 అని రాయాలి. నెక్స్ట్ డిసెంబర్ 31 తర్వాత ఏమని రాయాలి? 27 అని రాయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఈ 2000 పేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇదన్నీ EU మెంబర్స్, తన తాలూకా 27 EU మెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి పంపిస్తుంది. దాంతోపాటు ఎవరికి పంపిస్తుంది? మన తాలూకా యూకే పార్లమెంట్ ఏదైతే ఉంటుందో యూకే పార్లమెంట్కి కూడా పంపిస్తుంది. యూకే పార్లమెంట్ ఏం చేయాలి? డిసెంబర్ 31లోగా ఏం చేయాలి? ఆమోదించాలి. దేన్ని ఆమోదించాలి? మన తాలూకా ఈ డీల్ ఏదైతే ఉంటుందో పోస్ట్ బ్రెక్సిట్ డీల్ని ఆమోదించాలి. దాంతోపాటు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆమోదం అనేది తెలపాలి. సో వన్స్ వీళ్ళ ఆమోదం తెలిపితే ఏం జరుగుతుంది? యూరోపియన్ యూనియన్ అఫీషియల్ వెబ్సైట్లో, అఫీషియల్ జర్నల్లో ఈ టెక్స్ట్ అంతా పబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ డీల్ ఏంటి, దీని ద్వారా ఏం జరుగుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ January 1 నుంచి ఈ బ్రెక్సిట్ ఫైనల్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది ఎఫెక్ట్లోకి రావడం అనేది జరుగుతుందమ్మా. ఈ బ్రెక్సిట్ డీల్ అనేది ఎఫెక్ట్లోకి రావడం అనేది జరుగుతుంది. రైట్. సో EU పార్లమెంట్ ఏం జరుగుతుంది అంటే ఎనీ టైం 2021లో ఎనీ టైం ఇదయ్యి రిట్రోస్పెక్టివ్ లెజిస్లేషన్ చేస్తుంది. అంటే చూడండి, ఆల్రెడీ అప్రూవ్ అయిపోయిన దానికి అప్రూవ్డ్ అనేటటువంటి చట్టం తర్వాత ఇస్తారు. దీన్నే రిట్రోస్పెక్టివ్ అప్రూవల్ అంటారు. అప్రూవల్ ఆన్ పాస్ట్ డిసిషన్స్. ముందు ఏం చేస్తారు వీళ్ళందరూ, యూరోపియన్ యూనియన్ పీపుల్ అందరూ, కంట్రీస్ అందరూ ఆమోదించారు. కానీ వాళ్ళ మీటింగ్ ఇప్పుడు జరగట్లేదు కాబట్టి తర్వాత 2021లో ఎప్పుడైతే మీట్ జరుగుతుందో అప్పుడు అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది కంప్లీట్గా జరుగుతుంది. వాట్ ఆర్ ద పాసిబుల్ ఇంప్లికేషన్స్? దీనివల్ల జరిగేది ఏంటి ఈ డీల్ వల్ల అంటే బోత్ యూకే అండ్ యూఎస్ ఎకానమీస్ మే హిట్ హార్డ్. చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎంతో కొంత తగ్గడం అనేది జరుగుతుంది. బికాజ్ ఎన్నో కొన్ని బ్యారియర్స్ అనేవి తప్పకుండా ఉంటాయి బ్రెగ్జిట్ విడుదలైనందుకు. సో ఎంతో కొంత ఎకానమీకి ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు కీ విన్ ఏంటి అంటే థ్రెట్ ఆఫ్ రిటర్న్ టు తారిఫ్స్ విల్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. తారిఫ్స్కి వెనక్కి రావాలి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాని నిబంధనలు పాటించాలి అనేటటువంటి భయాందోళనలు అయితే అక్కర్లేదు. చక్కగా బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు కాస్త ఊరట చెందొచ్చు. రైట్. వాట్ అబౌట్ ఫిషింగ్ రైట్స్? ఇందాకే ఫిషింగ్ రైట్స్ అన్నాం. యూకే తాలూకా చుట్టూ ఏముంటుందని చెప్పాం? చుట్టూ మంచి ఇవి దొరుకుతాయని చెప్పాం. సో దీని గురించి ఏం నిర్ణయించారు అంటే చూడండి, ఈ డీల్ జరుగుతున్నప్పుడల్లా యూకే ఏం వాదించింది అంటే మామూలుగా యూరోపియన్ యూనియన్ ఫ్లీట్స్ ఏవైతే వస్తున్నాయో, ఎన్నైతే చేపలు పట్టుకుంటున్నాయో ఆ చేపల్లో 60 to 80% కట్ అయినా విధించాలి. అంటే ఇప్పుడు 100 చేపలు పట్టుకుంటే వాళ్ళు అప్పుడు తర్వాత ఓన్లీ 20 చేపలు మాత్రమే పట్టుకోవాలి. అంత కట్ విధించాలని చెప్పి మొండి పట్టుతో ఉంది. రైట్. అందుకే ఇంత లేట్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఏం చేశారు అంటే ఒక 5.5 years వరకు, 5.5 సంవత్సరాల వరకు యూరోపియన్ యూనియన్ తాలూకా షిప్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ జస్ట్ క్వార్టర్.
అంటే ఓన్లీ 60 to 80% కాకుండా 25% మాత్రమే తగ్గిస్తారు. అంటే ముందు 100 చేపలు పడితే ఇప్పుడు ఎన్ని పట్టుకోవచ్చు, 75 చేపలు పట్టుకోవచ్చు. మిగిలిన 25 చేపలు యూకే కంట్రీస్ ఏవైతే యూకే పీపుల్ ఎవరైతే యూకే బిజినెస్ ఫ్లీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వదిలేయాలి. అర్థమైందా? సో అది తగ్గించడం అనేది జరగాలి. దాంతోపాటు ఏంటి, ఆఫ్టర్ దిస్ 5.5 years ఏం జరుగుతుందంటే యాన్యువల్గా ఎంత పర్మిషన్ ఇవ్వాలి యూరోపియన్ యూనియన్ వాళ్ళకి అని చెప్పి యాన్యువల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అగ్రిమెంట్స్ ద్వారా నిర్ణయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ 5.5 years ట్రాన్సిషన్ పీరియడ్ ఏం చేయాలి, 1/4 తగ్గించి మిగిలిన చేపలు అనేవి పట్టుకోవచ్చు యూరోపియన్ యూనియన్. సో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో ఇన్ డీటెయిల్ మొత్తం అంతా మీకు హిస్టరీ అర్థమైందని అనుకుంటున్నాను. బ్రెగ్జిట్ అంటే ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది అండ్ కాన్సెప్ట్ అంతా. రైట్? యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు కలుద్దాము. మళ్ళీ మరిన్ని ఇష్యూస్, మరిన్ని కొత్త విషయాలు నేర్చుకుందాము. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు ఇంకా బాగా నేర్చుకోవాలంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ట్రస్ట్ మీ, మీకు చాలా చాలా న్యాయం జరుగుతుంది, చాలా చాలా ఇదవుతుంది. రైట్? నాతో కలిసి వర్క్ చేయాలంటే, నాతో కలిసి జర్నీ చేయాలంటే రండమ్మా. మనం వీ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ విత్ ఇన్ నో టైమ్. థ్యాంక్ యూ సో మచ్.